సో ముందుకు వెళ్దాం. మొదటిది ప్రోడక్ట్ ఐపల్స్. ఐపల్స్ వెరీ ఇంపార్టెంట్. ఐపల్స్ అనేది మీకు ఇప్పుడు తెలుసు, ప్రోడక్ట్స్ లో రెండు విధాల ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ ని మేము బ్రాండ్ అంటాము, రెండోది ప్రోడక్ట్ ని మేము సూపర్ బ్రాండ్ అంటాం. ఓకే, బ్రాండ్ అంటాము, రెండోది సూపర్ బ్రాండ్ అంటాము. ఇప్పుడు ప్రస్తుతంలో మన ఐపల్స్ ప్రోడక్ట్ మీరు ఏమైనా చూస్తే ఇది ఇప్పుడు సూపర్ బ్రాండ్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ బ్రాండ్ నో, ఇది ఒక సూపర్ బ్రాండ్ అంటారు. ఎందుకంటే ఐపల్స్ అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ఇమ్యూన్ బూస్టింగ్ ప్రోడక్ట్. అంటే మీ రోగ నిరోధక శక్తిని పెరగాలంటే మీరు ఐపల్స్ వాడాలి. అది మాత్రమే కాదు, ఐపల్స్ అనేది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్ కూడా. యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్ అంటే నార్మలీ మీ శరీరానికి అది ప్రొటెక్షన్ ఇస్తుంది. బికాస్ భవిష్యంలో మీకు ఏ విధాల వ్యాధులు రాదు, యాక్చువల్లీ రోగాలు రాదు. సో డెఫినెట్లీ మీరు ఐపల్స్ ఈ రోజు నుంచి వాడితే కంప్లీట్ ప్రొటెక్షన్ మీకు హెడ్ నుంచి టో వరకు మీకు ఆ ఒక ప్రొటెక్షన్ మీకు లభిస్తుంది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్. సో ఐపల్స్ అనేది ఒక 15 పండ్లు దాంట్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఒక మిశ్రణం. 15 పండ్లు మేము అది కలిసి ఒక మిశ్రణం చేసాము, ఒక జ్యూస్ చేసాము. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ ఐపల్స్ అంటారు. సో ఐపల్స్ అనేది మీకు అందరికీ తెలుసు. ఐపల్స్ అనేది 1 లీటర్ బాటిల్లో వస్తుంది. ఆల్రెడీ నేను మీ దగ్గర చెప్పాను. ఇప్పుడు భవిష్యంలో మీకు ఇంకొక కొత్త ప్యాకేజింగ్ మన దగ్గర నుంచి వస్తా ఉంది. మీకు ఆ ఒక ప్యాకేజింగ్ లో మీరు చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండస్ వివా ఉంటుంది, మార్కెటింగ్ కూడా ఇండస్ వివా ఉంటుంది. ఎందుకంటే మేము మన ప్రోడక్ట్స్ ని మన ఫ్యాక్టరీలోనే మన పేరులోనే ఇప్పుడు చేస్తా ఉన్నాం ఆల్రెడీ. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్ టు ఎవ్రీబడి. ముందుకు వెళ్దాం. యాంటీ ఆక్సిడెంట్ అండ్ హార్ట్ హెల్త్. ఆల్రెడీ నేను మీ దగ్గర చెప్పాను, నారాయణ హృదయాలయ అనేది ఒక పెద్ద హాస్పిటల్. హృదయానికి సంబంధించిన వ్యాధులకి ట్రీట్మెంట్ చేయడానికి ఒక మంచి హాస్పిటల్. కంప్లీట్ రాష్ట్రంలో, కంప్లీట్ దేశంలో, ప్రపంచంలో మీరు చూస్తే. సో ఐపల్స్ అనేది ఏంటి? ఐపల్స్ అనేది ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అ కార్డియో ప్రొటెక్టివ్ అంటారు. అంటే మీ హృదయానికి అది ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఐపల్స్ లో ఏముంటుంది? యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ కి హృదయానికి ఏమి సంబంధం ఉంది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక స్లైడ్ మీరు చూడండి. సపోజ్ మీకేమైనా హార్ట్ అటాక్ వస్తే, ఓకే, హార్ట్ అటాక్ ఇమ్మీడియట్ గా రాదు. హార్ట్ అటాక్ కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఏమది? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? మొదటిది డయాబెటిస్. డయాబెటిస్ అంటే మధుమేహం. సపోజ్ ఎవరికైనా మధుమేహం ఏమైనా ఉంటే 100% ఛాన్స్ ఉంది హార్ట్ అటాక్ రావడానికి. రెండవది మీరు చూస్తే స్మోకింగ్ హ్యాబిట్, టొబాకో ఏమైనా చేస్తే, కంటిన్యూస్లీ పొగ త్రాగితే ఆటోమేటికలీ వాళ్ళకు కూడా ఈ ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. థర్డ్ ప్రాబ్లం మీరు చూస్తే హైపర్ టెన్షన్, అంటే ఇట్ ఈస్ బ్లడ్ ప్రెషర్, బీపీ ఏమైనా పెరిగితే మీ స్ట్రెస్ పెరుగుతుంది. ఒకసారి స్ట్రెస్ పెరిగితే హార్ట్ పైన అది ప్రెషర్ పడుతుంది, ఆటోమేటికలీ మీకు హృదయానికి సంబంధించిన రోగాలు వస్తుంది. ఫోర్త్ వన్ మీరు చూస్తే హై కొలెస్ట్రాల్ కంటెంట్, హై కొవ్వు. ఆ కొవ్వు ఉంటే ఆ ఒక కొవ్వు నుంచి వాట్ యు కాల్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఓకే, దాంట్లో కూడా గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఆ ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా పెరిగితే హృదయానికి సంబంధించిన అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఇవన్నీ అవుతుంది. ఫిఫ్త్ వన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మీకు వ్యాయామము అతి ముఖ్యము. సపోజ్ మీరేమైనా వ్యాయామం అట్లీస్ట్ వ్యాయామం అంటే ఇట్ ఇస్ నాట్ జిమ్మింగ్, అట్లీస్ట్ ఒక చిన్న వాకింగ్ చేయాలి ప్రతిరోజు. ఒక 20 నిమిషాలు వాకింగ్ చేస్తే, ఒక అరగంట వాకింగ్ చేస్తే కూడా మంచిది. సపోజ్ మీరేమైనా వాకింగ్ చేయలేకపోతే ఆటోమేటికలీ మీకు హృదయానికి సంబంధించిన రోగాలు వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, వెరీ ఇంపార్టెంట్. సపోజ్ మీకు రాత్రి నిద్ర రాదు, ఆ నిద్ర లేకపోతే వాట్ విల్ హ్యాపన్? మీకు స్ట్రెస్ వస్తుంది. ఒకసారి స్ట్రెస్ వస్తే దట్ విల్ ఆల్సో లీడ్ టు హార్ట్ అటాక్. బ్రెత్లెస్నెస్, వెరీ ఇంపార్టెంట్. బ్రెత్లెస్నెస్ అంటే మీకు బ్రీదింగ్ ప్యాటర్న్ కెన్ బి ఆల్టర్డ్. బ్రీదింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సిమిలర్లీ బ్రీత్లెస్నెస్ ఆన్ లయింగ్ డౌన్ పొజిషన్, మీరు నిద్రపోతా ఉన్నారు నైట్ లో, ఆ ఒక టైంలో మీకేమైనా ఈ ఒక శ్వాసంలో ఏమైనా ప్రాబ్లం అవుతే, రెస్పిరేషన్ లో ఏమైనా ప్రాబ్లం అవుతే డెఫినెట్లీ మీకు హృదయానికి సంబంధించిన అన్ని రకాల రోగాలు వస్తాయి. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ స్వెల్లింగ్ ఇన్ ద లెగ్. కాల్లో ఏమైనా మీకు స్వెల్లింగ్ వస్తే దట్ ఈస్ ఆల్సో రీజన్. పఫీనెస్ ఆఫ్ ది ఫేస్, మీ ముఖం పైన ఏమైనా స్వెల్లింగ్ వస్తే అది కూడా ఒక సిమ్టమ్. బ్లోటింగ్ ఆఫ్ ది స్టమక్, కడుపులో ఏమైనా ప్రాబ్లం అవుతే, అంటే గ్యాస్ ప్రాబ్లమ్, మెయిన్లీ కడుపులో ఏమైనా మంటం ఉంటే ఇది కూడా ఒక ప్రాబ్లం. ఫైనలీ వెయిట్ గెయిన్. సపోజ్ మీ వెయిట్ ఏమైనా ఇమ్మీడియట్లీ పెరిగితే
ఆటోమేటికలీ మీకు హృదయానికి సంబంధించిన అన్ని రకాల రోగాలు మీకు వస్తాయి. సో ఐపల్స్ అనేది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్. మీ హృదయం మాత్రమే కాదు, ఈ ఒక లిస్ట్ ఇంకొకసారి మీరు చూడండి, డయాబెటిస్ నుంచి వెయిట్ గెయిన్ వరకు అన్ని ఒక రకాల వ్యాధికి ఐపల్స్ అనేది ఒక అమృత సమానమైన ఒక ప్రోడక్ట్. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్. ఈ ఒక మార్గంలో మీరు ప్రమోట్ చేయాలి ప్రోడక్ట్ ని, సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్. ఒక సైంటిఫికలీ వ్యాలిడేటెడ్ వేలో, ఒక లాజికల్ వేలో మీరు ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చు. ఐ హోప్ మై పాయింట్ ఇస్ క్లియర్. సో నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూస్తే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ నార్మలీ మన బాడీలో స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ అంటే అందరూ ఇక్కడ చూపిస్తారు, అక్కడ కాదు. స్ట్రెస్ అనేది మీ కిడ్నీస్ ఉంటుంది కదా, కిడ్నీస్ పైన ఒక చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్ ని మేము అడ్రీనల్ గ్లాండ్ అని చెప్తాం. ఈ ఒక అడ్రీనల్ గ్లాండ్ లోపల మీరు చూస్తే స్ట్రెస్ అక్కడ పెరుగుతుంది. యాక్చువల్లీ స్ట్రెస్ అక్కడ టేక్స్ బర్త్ దేర్ అండ్ అక్కడ కూడా పెరుగుతుంది అది, బట్ ఇక్కడ అది కనిపిస్తుంది అంతే. బట్ అది స్టార్ట్ అవ్వడం ఆ ఒక గ్లాండ్ లోపల. సో ఏమవుతుందంటే ఒకసారి మీ బాడీకి స్ట్రెస్ అవుతే ఫ్రీ రాడికల్స్ అనేది పెరుగుతుంది బాడీలో. ఫ్రీ రాడికల్స్ అంటే ఒక అన్స్టేబుల్ మాలిక్యూల్స్ అని చెప్తారు. ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కడెక్కడ పోతుందో అక్కడక్కడ మీకు రోగాలు వస్తుంది. సపోజ్ మీ బాడీకి ఇప్పుడు స్ట్రెస్ అయింది, ఫ్రీ రాడికల్స్ పెరిగింది. సపోజ్ మీ ఫ్రీ రాడికల్స్ బ్రెయిన్ లోపల ఏమైనా వెళితే మీకు పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది, ఆల్జైమర్స్ డిసీజ్ వస్తుంది, మీకు పక్షవాతం వస్తుంది. సపోజ్ అదే ఫ్రీ రాడికల్స్ మీ కళ్ళు లోపల ఏమైనా వెళితే మీకు రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు బ్లైండ్నెస్ అవ్వచ్చు. ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపన్. అదే ఒక ఫ్రీ రాడికల్స్ మీ హృదయం లోపల ఏమైనా వెళితే మీకు హృదయానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు వస్తాయి. సిమిలర్లీ అదే ఒక ఫ్రీ రాడికల్ కిడ్నీ లోపల ఏమైనా వెళితే కిడ్నీ డయాలిసిస్ చేయొచ్చు. ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ విల్ హ్యాపన్. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మీకు తెలుసు ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కడెక్కడ వెళితే అక్కడ మీకు రోగాలు వస్తాయి. సో ఈ ఒక ఫ్రీ రాడికల్స్ ఏమైనా పెరిగితే బాడీలో మనకు ఏం కావాలి? ఒకసారి ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయింది, ఇప్పుడు దానికే మేము యాంటీ ఆక్సిడెంట్స్ ని వాడాలి. ఏమవుతుందంటే ఒకసారి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏమైనా పెరిగితే ఆటోమేటికలీ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బట్ అవన్నీ ఒక స్మాల్ అమౌంట్స్ లో ఉంటుంది. సో దానికి మేము బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ ని తాగాలి. ఒకసారి మేమైనా బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్ ని తాగిన తర్వాత ఏమవుతుందంటే ఒంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతుంది. దానికే ఐపల్స్ అనేది వి కాల్ ఇట్ యాజ్ ఎ డయటరీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అంటే మీ ఒంట్లో ఆల్రెడీ యాంటీ ఆక్సిడెంట్ ఉంది, మీ బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వాడుతూ ఉన్నారు, ఆటోమేటికలీ మీ ఒంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఒక ఐపల్స్ అనేది ఒక హోలిస్టిక్ ప్రోడక్ట్ అంటాము. కంప్లీట్ ప్రొటెక్షన్ ను మీ బాడీకి ఐపల్స్ ఇస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ ఐపల్స్. ప్రాబబ్లీ ఈ ఒక పాయింట్ మీకు అర్థమైంది ఇప్పుడు. సో లెట్ us గో అహెడ్. ఐపల్స్ లో ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి? అందరికీ తెలుసు, ఐపల్స్ లో అసైబెరీ ఉంటుంది. సపోజ్ మీరు మన బాక్స్ పైన చూస్తే బాక్స్ లో ఒక బ్యాక్ ఆఫ్ ది ప్యాక్ లో ఒక ఇంగ్రీడియంట్ లిస్ట్ మీకు లభిస్తుంది. అక్కడ మీరు చదవచ్చు. అక్కడ మీరు చూస్తే అసైబెరీ అనేది ఒక వర్డ్, యూటర్ప్ ఒలరేషియా. ఈ స్క్రీన్ పైన మీరు చూడండి, యూటర్ప్ ఒలరేషియా అనేది ఒక సైంటిఫిక్ నేమ్. ఈ ఒక నేము ఆ ఒక బాక్స్ పైన ఉంటుంది. యాక్చువల్లీ సపోజ్ ఎవరైనా చూడలేదంటే ప్లీజ్ చూడండి ఒకసారి. ఓకే, ఒకసారి మీరు చూస్తే అది అర్థమవుతుంది మీకు. ఐపల్స్ లో అసైబెరీ ఉంటుంది. అసైబెరీని మేము సూపర్ ఫ్రూట్ అంటాం. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను యాక్చువల్లీ ముందు కూడా. ఫ్రూట్ లో కూడా రెండు విధాల ఫ్రూట్ ఉంటుంది. మొదటిది ఫ్రూట్ అంటారు, పండ్లు. రెండోది సూపర్ పండ్లు, ఇట్ ఇస్ సూపర్ ఫ్రూట్. సో ఫ్రూట్, సూపర్ ఫ్రూట్, దిస్ ఇస్ అ వేరియేషన్. ఫ్రూట్ లో ఏమీ ఉండదు, నార్మలీ స్వీట్ గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అంతే. బట్ సూపర్ ఫ్రూట్ లో ఏముంటుంది? సూపర్ ఫ్రూట్ లో న్యూట్రిషన్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ పౌష్టికాంశం, న్యూట్రిషన్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ ఒక న్యూట్రిషన్ మీ శరీరానికి ఏమైనా లభిస్తే ఏమవుతుంది? యాంటీ ఆక్సిడెంట్స్ మన ఒంట్లో పెరుగుతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ సూపర్ ఫ్రూట్. సో అసైబెరీ అనేది ఒక ముఖ్యమైన ఒక సూపర్ ఫ్రూట్. ఇది సౌత్ అమెరికాలో అమెజాన్ ఒక ఫారెస్ట్ లో మీరు చూస్తే ఆ ఒక ఫారెస్ట్ లో మీకు ఈ సూపర్ ఫ్రూట్ లభిస్తుంది. ఈ ఒక అసైబెరీ అనేది హార్ట్ సపోర్ట్ కి ఒక ముఖ్యమైన ఒక పండ్లు. ఇట్ ఈస్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటాం మేము. అండ్ ఒరాక్స్ స్కోర్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఒరాక్స్ స్కోర్ అనేది నార్మలీ యాంటీ ఆక్సిడెంట్స్ ని మెజర్ చేయడానికి ఒక స్కేల్ ఉంటుంది. దానికి మేము
ఒరాక్ స్కోర్ అంటాం. మీ అసై బెరీ ఒరాక్ స్కోర్ చూస్తే 1 లక్షం పైన ఉంది. అది ఇట్ ఇస్ మోర్ దెన్ 1 lakh. సో ఇట్ ఈస్ వెరీ హయ్యర్ యాజ్ కంపేర్ టు అదర్ ఫ్రూట్స్. వేరే పండ్లు మీరు చూస్తే అసై బెరీది ఇట్ ఈస్ వెరీ హై, మోర్ దెన్ 1 lakh ఉంటుంది అది. సో ఈ ఒక స్లైడ్ లో మీరు చూస్తే అసై బెరీ అనేది ఏం చేస్తుంది మన ఒంట్లో అంటే, క్యాన్సర్ సెల్స్ ని కూడా ఇది డిస్ట్రాయ్ చేయడానికి ఒక శక్తి ఉంది దాంట్లో. ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఒక అసై బెరీ అనేది నాసా అనేది అమెరికాలో ఒక స్పేస్ ఆర్గనైజేషన్. ఈ ఒక నాసాలో మీరు చూస్తే ఒక డ్రింక్ ఉంటుంది, AS10 అంటారు. ఇది నేను అమెరికాలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ లో నేను చూశాను, యాక్చువల్లీ ప్రత్యక్షంగా నేను చూశాను. ఇది ఈ ఒక డ్రింక్ లో అసై బెరీ వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఆస్ట్రోనాట్స్ ఈ ఒక డ్రింక్ ని తాగుతారు. ఒకసారి స్పేస్ కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఆ సూర్య కిరణాలు ఉంటుంది కదా, అల్ట్రా వైలెట్ రేస్, ఆ ఒక సూర్య కిరణాలు మీ ఒంట్ల మీద ఏమైనా పడితే మీ చర్మం పైన క్యాన్సర్స్ అవ్వచ్చు. దానికి ఒక AS10 డ్రింక్ ఆ ఆస్ట్రోనాట్స్ త్రాగితే డెఫినెట్లీ వాళ్ళకు ఏమీ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్ ఉండదు. దట్ ఈస్ వై అసై బెరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. సో ఫైనలీ అసై బెరీ అనేది ఆ ఒక అమెజాన్ ఫారెస్ట్ లో మీరు చూస్తే ఆ ఆదివాసీలు ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్, ఆదివాసీలు, ఆ ఆదివాసీలు ప్రతిరోజు ఇది ఆహారంగా ఇది సేవిస్తా ఉన్నారు యాక్చువల్లీ. దానికి ఈ రోజు వరకు మీరు చూస్తే ఆ ప్రతి ఒక్క ఆదివాసికి ఈ రోజు వరకు ఆ క్యాన్సర్ లాంటి ఒక భయంకరమైన ఒక ప్రమాదమైన ఒక రోగం లేదు యాక్చువల్లీ, ఈ రోజు వరకు లేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అసై బెరీస్. ఇది ప్రాబబ్లీ మీకు ఇప్పుడు అర్థమైంది. సో ఇంకొకటి ముఖ్యమైన ఒక విషయం నేను చెప్తాను ఇప్పుడు. మన ప్రోడక్ట్ ఐపల్స్ లో అసై బెరీ ప్రమాణం ఏంటి, అసై బెరీ ఎంత ఉంటుంది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఒక ప్రశ్న నాకు అడుగుతారు యాక్చువల్లీ, అసై బెరీ మీ ప్రోడక్ట్ లో ఎంత ఉంటుంది చెప్పండి అని. 14% మన ప్రోడక్ట్ లో అసై బెరీ ఉంటుంది. అసై బెరీ మేము ఏం చేస్తామంటే, నార్మలీ మీరు ఒక చెట్టు ఇక్కడ చూస్తా ఉన్నారు, లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తే ఒక చెట్టు ఉంటుంది. ఆ ఒక చెట్టు పైన మీరు పండ్లు చూస్తా ఉన్నారు. దిస్ ఈస్ నథింగ్ బట్ అసై బెరీ. అసై బెరీ మేము ఏం చేస్తామంటే, ఆ పండు నుంచి అసై బెరీని తీసేసి దాన్ని మేము ఫ్రీజ్ చేస్తాము. -80 degrees Celsius లో ఫ్రీజ్ చేస్తాము. ప్రాబ్లం మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది తెలుసు కదా, అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ ఉంటుంది తెలుసా. ఒకసారి ఫ్రీజర్ లో మీరు మంచినీళ్ళు పెడితే ఐస్ అవుతుంది, కరెక్ట్. అదే ఒక కాన్సెప్ట్ లో మేమేం చేస్తామంటే, ఒకసారి ఆ ఒక పండ్లని మేము ఒక పెద్ద ఫ్రిడ్జ్ లో, ఒక పెద్ద రూమ్ లాగా ఫ్రిడ్జ్ ఉంటుంది, కోల్డ్ స్టోరేజ్ అంటారు. ఆ ఒక కోల్డ్ రూమ్ లో -80 degrees ని మేము ఫ్రీజ్ చేస్తాం. ఒకసారి ఫ్రీజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ ఒక పండు ఒక స్టోన్ లాగా అవుతుంది, గట్టిగా అవుతుంది, స్టోన్ లాగా అవుతుంది. అది ఒకసారి ఆ ఒక స్టోన్ లాగా అవుతుంది పండు, మేమేం చేస్తామంటే పౌడర్ చేస్తాం. ఒకసారి పౌడర్ చేస్తే ఒక న్యాచురల్ గా ఆర్గానిక్ గా మన దగ్గర ఒక పౌడర్ లభిస్తుంది. ఈ పౌడర్ ని మేము అసై బెరీ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అసై బెరీ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్. ఈ ఇంపార్టెన్స్ ఏమంటే, ఆ ఒక చెట్టు మీరు చూస్తా ఉన్నారు అక్కడ, ఆ ఒక మరంలో, ఆ ఒక ట్రీలో ఏమంటే, ఆ ఒక ప్రాకృతికంగా ఒక నైసర్గికంగా ఒక క్వాలిటీ ఉంటుంది కదా, ఆ ఒక క్వాలిటీ మన ప్రోడక్ట్ ఐపల్స్ లో కూడా వచ్చేస్తుంది యాక్చువల్లీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఒక ట్రీ పైన ఏం క్వాలిటీ ఉంటుంది పండులో, మన ప్రోడక్ట్ లో కూడా అదే క్వాలిటీ వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ పాయింట్ క్లియర్ అయింది మీకు. ముందుకు వెళ్దాం. సో నెక్స్ట్ స్లైడ్ లో ఒరాక్ వాల్యూ గురించి ఆల్రెడీ నేను ఒకసారి మీకు చెప్పాను. ఒక యాంటీ ఆక్సిడెంట్ ని మెజర్ చేయాలంటే మేము ఒరాక్ స్కోర్ అంటాం. ఆల్రెడీ నేను చెప్పాను ముందు, అసై బెరీకి 1 లక్షం పైన ఒరాక్ స్కోర్ ఉంది. సో ఐపల్స్ లో ఎంత ఒరాక్ స్కోర్ ఉంది ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో సపోజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, మన శరీరానికి ఏమి రోగాలు, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఇన్ ఫ్యూచర్, రోగాలు అంటే మన బాడీలో 5000 ఒరాక్ యూనిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు ఉండాలి. ఎంత ఉండాలి? 5000 ఒరాక్ యూనిట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు మా శరీరానికి లభిస్తే మీకు ఏ రోగాలు రాదు. సో ఆ ఒక 5000 ఒరాక్ యూనిట్స్ మీకు కావాలంటే ఏం చేయాలి? 3.5 kgs మీరేమైనా పండ్లు ప్రతిరోజు సేవిస్తే మీకు 5000 ఒరాక్ యూనిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిరోజు లభిస్తుంది. 3.5 kgs ఆఫ్ ఫ్రూట్స్. బట్ ఇది పాసిబుల్ లా? డెఫినెట్లీ నాట్ పాసిబుల్. దానికి మేము ఐపల్స్ తయారు చేసాము. ఐపల్స్ లో ఏమవుతుందంటే 60 ml ఐపల్స్ ప్రతిరోజు మీరు తాగితే డెఫినెట్లీ మీకు 5000 కాదు 7000 ఒరాక్ యూనిట్స్ ప్రతిరోజు మీకు అన్ని శరీరానికి లభిస్తుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ హౌ
ORAC score is actually told. I hope ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది. సో ముందుకు వెళ్దాం. సో ఐపల్స్ లో అసై బెర్రీ మాత్రమే కాదు, 15 పండ్ల ఒక మిశ్రణం ఇది. సో దెర్ ఆర్ 15 ఫ్రూట్స్. అసై బెర్రీ ఒకటి, రిమైనింగ్ 14 ఫ్రూట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ ఉంటాయి, బెర్రీస్ ఉంటాయి. ఈ ఒక లిస్ట్ మీరు ఒకసారి చూడండి. ఇదిలో అసై బెర్రీ ఉంటుంది, బ్లూబెర్రీ ఉంటుంది, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, ఇవన్నీ బెర్రీస్ ఉంటుంది కదా. ఇవన్నీ బెర్రీస్ ని మేము సూపర్ ఫ్రూట్ అంటాం. ఆల్రెడీ ఈ పాయింట్ మీకు తెలుసు. ఫ్రూట్ లో ఏమి ఉండదు, సూపర్ ఫ్రూట్ లో అన్ని రకాల న్యూట్రిషన్స్ మీకు లభిస్తుంది, న్యూట్రిషన్ లభిస్తుంది, పౌష్టికాంశము లభిస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది మాత్రమే కాదు, మన ప్రోడక్ట్ లో యాపిల్ ఉంది, కివి ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రేప్స్ ఉన్నాయి. ఇవన్నీ పండ్లు కలిసి ఒక ప్రోడక్ట్ చేసాము, అది ఐపల్స్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కాల్డ్ as ఐపల్స్. సో లెట్ us go ahead, my friends. ఆల్రెడీ నేను ఈ పాయింట్ చెప్పాను మీకు, ఇంకొకసారి నేను చెప్తా ఉన్నాను. ప్లీజ్ లిసన్ టు దిస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీ శరీరానికి ఏమైనా స్ట్రెస్ వస్తే ఆ స్ట్రెస్ ఇక్కడ మాత్రమే కాదు, అన్ని స్థలాల్లో ఆ స్ట్రెస్ ఉంటుంది. యాక్చువల్లీ సపోజ్ ఆ ఒక ఫ్రీ రాడికల్, ఆ ఒక స్ట్రెస్ మీ బ్రెయిన్ లో ఏమైనా పెరిగితే ఏమవుతుందంటే ఆల్జైమర్స్ డిసీజ్ వస్తుంది, పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది మీకు. సపోజ్ ఆ ఒక స్ట్రెస్ మీ స్కిన్ లో, ఓకే, మీ స్కిన్ లో ఏమైనా పెరిగితే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సోరియాసిస్ రావచ్చు, స్కిన్ రింకల్స్ అవుతుంది, డర్మటైటిస్ వస్తుంది, ఓకే, విధాల ఒక స్కిన్ డిసీజెస్ వస్తుంది, మీకు చర్మ వ్యాధులు వస్తుంది. సో సిమిలర్లీ ఫ్రీ రాడికల్స్ అనేది మీకు జాయింట్స్ లో ఏమైనా ఉంటే మీకు ఆర్థరైటిస్ వస్తుంది. అండ్ ఇది ఒక ఇమ్యూన్ సిస్టమ్ లో ఏమైనా వెళితే మీకు ఆస్తమా రావచ్చు, అలర్జీ రావచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై ఐపల్స్ ఏం చేస్తుందంటే ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఫ్రీ రాడికల్స్ ని మీరు ఏమైనా కంట్రోల్ చేయాలంటే ప్రతిరోజు మీరు 60 ml ఐపల్స్ తాగాలి. ఐ హోప్ యు గాట్ దిస్ పాయింట్ క్లియర్. ఈ ఒక స్లైడ్ లో మీరు చూడండి, ఐపల్స్ ఏం చేస్తుందంటే ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీ రాడికల్స్ అనేది మీ శరీరాల్లో మీరు చూస్తే ఇక్కడక్కడ పోతా ఉంటుంది. అది ముందు సో ఫస్ట్ డే మీరు చూస్తే మొదటి రోజు బ్రెయిన్ లో ఉంటుంది, రెండో రోజు మీ కళ్ళలో ఉంటుంది. ఐపల్స్ ఏం చేస్తుందంటే ఆ ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తుంది. ప్రతిరోజు మీరు 60 ml ఐపల్స్ తాగితే మీ ఫ్రీ రాడికల్స్ శరీరంలో నాశనం అవుతుంది. డెఫినెట్లీ మీకు భవిష్యంలో ఏ రకాల రోగాలు రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఐపల్స్. ఈ ఒక పాయింట్ ప్రాబబ్లీ మీకు క్లియర్ అయింది ఇప్పుడు. సో ఈ ఒక స్లైడ్ లో మీరు చూడండి, ఐపల్స్ ది హెల్త్ బెనిఫిట్స్ ఏంటి. మొదటిది మీ కార్డియోవాస్కులర్ సిస్టమ్, అంటే మీ హృదయానికి సంబంధించిన వ్యాధులకి ఇది ఒక అమృత సమానం. సో మీ హార్ట్ ని స్ట్రాంగ్ చేస్తుంది ఇది, ఓకే. రెండోది ప్లేట్లెట్ ని అగ్రిగేషన్ ని ఇన్హిబిట్ చేస్తుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్లాట్ ని ప్రివెంట్ చేస్తుంది. బ్లడ్ క్లాట్ ప్రాబబ్లీ మీకు తెలుసు. ఆ బ్లడ్ క్లాట్ ని ప్రివెంట్ చేయడానికి ఐపల్స్ అనేది ఒక ముఖ్యమైన ఒక ప్రోడక్ట్. థర్డ్ వన్ మీరు చూడండి, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఆ ఒక కొవ్వు ఉంటుంది కదా, కొలెస్ట్రాల్, ఆ ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది తగ్గుతుంది ఇది తాగితే. యాంటీ ఆక్సిడెంట్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తుంది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ బెనిఫిట్స్ ఉంది. ఒక మాట నేను మీకు చెప్తాను ఇక్కడ, మీ ఐపల్స్ సపోజ్ మీరు తాగితే మీ ఒంట్లో, మీ శరీరంలో ఒక ఆర్గన్ కాదు, ప్రతి ఒక్క సెల్ కూడా ఆరోగ్యమైన ఉంటుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సెల్ ఆరోగ్యానికి కూడా ఐపల్స్ అనేది ఒక ముఖ్యమైన ప్రోడక్ట్. సో ఇది ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది, నాశనం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ నంబర్స్ ని కూడా పెరుగుతుంది. ఆల్రెడీ నేను ఈ విషయం మీకు చెప్పాను. మన ఒంట్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బట్ అది ఒక తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ సపోజ్ మీరు ప్రతిరోజు ఐపల్స్ తాగితే మీ ఒంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as రీస్టోర్స్ యాంటీ ఆక్సిడెంట్ నంబర్స్. సో థర్డ్ పాయింట్ మీరు చూడండి, ఇమ్యునోమాడ్యులేటర్ బెనిఫిట్స్. ఇమ్యునోమాడ్యులేటర్ బెనిఫిట్స్ అంటే రోగ ప్రతిరోధక శక్తి, ఒక రోగ నిరోధక శక్తి ఉంటుంది బాడీలో, అది కూడా పెరుగుతుంది. బాడీలో ప్రోటీన్స్ పెరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఎన్హాన్స్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఎస్పెషలీ మీ జాయింట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలాంటి బోను జాయింట్ కి సంబంధించిన వ్యాధులకు కూడా ఇది ఒక అమృత సమానమైన ఒక ప్రోడక్ట్. ఇది బ్యాక్టీరియాని ఇది నాశనం చేస్తుంది, వైరస్ ని కూడా ఇది నాశనం చేస్తుంది. దిస్ ఈస్ హౌ ఐపల్స్ ఇస్ హెల్పింగ్ యు ఆల్. నెక్స్ట్ సైడ్ లో మీరు చూస్తే ఐపల్స్ లో ఇంకేం బెనిఫిట్ ఉంది. క్యాన్సర్ రోగాల్లో ఏం చేస్తుందంటే, నార్మలీ మీరు ఒక క్యాన్సర్ పేషెంట్ ని మీరు చూస్తే ఆ ఒక పేషెంట్ లో టైర్డ్నెస్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, ఎనర్జీ ఉండదు.
శక్తి ఉండదు యాక్చువల్లీ. సో ఆ ఒక పేషెంట్ ని ఒక మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే, ఆ ఒక పేషెంట్ కి మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే ప్రతిరోజు ఐపల్స్ వాడాలి. ప్రతిరోజు మీరు ఐపల్స్ వాడితే ఆ ఒక పేషెంట్ కి ఒక మంచి ఆరోగ్యం, ఒక స్వాస్థ్యం మీరు ఇవ్వచ్చు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్. నెక్స్ట్ వన్ ని మీరు చూస్తే నర్వస్ సిస్టమ్ గురించి కూడా ఐపల్స్ పనిచేస్తుంది యాక్చువల్లీ. నర్వస్ సిస్టమ్ లో మీరు చూస్తే ఎస్పెషల్లీ నర్వస్ సిస్టమ్ లో మీ మెమొరీ ప్రాబ్లమ్స్, ఓకే, ఆ ఒక మెమొరీ ప్రాబ్లమ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మెంటల్ క్లారిటీ పెరుగుతుంది. సో లాస్ట్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అతి ముఖ్యమైన ఒక పాయింట్. డయాబెటిస్ లో, మధుమేహ ఒక వ్యాధిలో ఏమవుతుందంటే ఐపల్స్ వాడొచ్చా వాడకూడదా అనేది ఒక ప్రశ్న యాక్చువల్లీ. నేను ఇప్పుడు అది క్లియర్ చేస్తా ఉన్నాను. మధుమేహ వ్యాధిలో కూడా మీరు ఐపల్స్ ధైర్యంగా వాడండి. బికాస్ ఒకటి ఇక్కడ ఉంది, ఆ డిస్క్లైమర్ ఏంటంటే డోసు, ఐపల్స్ డోస్ ఏముంటుంది, అది ఉదయము 20 ml, రాత్రి 20 ml, భోజనం తినే అరగంట ముందు వాడాలి. ఓకే, అగైన్ నేను రిపీట్ చేస్తాను ఇంకొకసారి. డయాబెటిస్ పేషెంట్స్ లో ఐపల్స్ ధైర్యంగా వాడొచ్చు. సో ద డిస్క్లైమర్, ఆ డిస్క్లైమర్ ఏమంటే ప్రతిరోజు ఉదయము 20 ml, నైట్ లో 20 ml, భోజనం తినే అరగంట ముందు వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక విషయం నేను చెప్తాను ఇక్కడ. డయాబెటిస్ లో ఐపల్స్ అనేది షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఒక డ్రింక్ కాదు. అది డయాబెటిస్ లో కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక డయాబెటిస్ పేషెంట్స్ మీరు చూస్తే ఆ డయాబెటిస్ లో కళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది, నరాల్లో ప్రాబ్లం వస్తుంది, నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కాంప్లికేషన్స్ కి ఐపల్స్ అనేది ఒక మంచి ప్రోడక్ట్. కాంప్లికేషన్స్ ట్రీట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఐపల్స్ మీరు డయాబెటిస్ కండిషన్స్ లో వాడండి. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. ఇది మీకు అర్థమైంది. సో ముందు వెళ్దాం. సో FAQs అంటే ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్. ఐపల్స్ డయాబెటిస్ లో వాడొచ్చు, ఆల్రెడీ నేను ఈ గురించి మీకు చెప్పాను. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ కండిషన్స్ లో, బీపీ కండిషన్స్ లో 2 రకాల బీపీలు ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ హై బీపీ అంటారు, రెండోది లో బీపీ అంటారు. హై బీపీ కండిషన్స్ లో మీరు భోజనం తినే తర్వాత ఐపల్స్ ని వాడాలి. లో బీపీ కండిషన్స్ లో ఏం చేయాలంటే భోజనం తినే అరగంట ముందు, లో బీపీ కండిషన్, అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దిస్ పాయింట్. హై బీపీ కండిషన్స్ లో మీరు ఐపల్స్ అనేది 30 ml ఉదయం భోజనం తినే ముందు వాడాలి. వెరస్ లో బీపీ కండిషన్ లో ఐపల్స్ 30 ml భోజనం తినే తర్వాత వాడాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లో బీపీ కండిషన్స్ లో, లో హిమోగ్లోబిన్ కండిషన్స్ లో మీరు ఐపల్స్ 30 ml భోజనం తినే తర్వాత వాడితే ఆ ఒక బీపీ, ఆ ఒక హిమోగ్లోబిన్ కంట్రోల్కి వస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హై కండిషన్స్ లో మీరు భోజనం తినే అరగంట ముందు వాడాలి. దిస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఐ హోప్ మై పాయింట్స్ ఆర్ క్లియర్. ఏజ్ లిమిట్, సో మీరు 1 సంవత్సరం నుంచి 1 year నుంచి 100 years వరకు మీరు ఐపల్స్ వాడొచ్చు. అదే ఒక డోస్ లో వాడొచ్చు, ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదు. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్, ఎంత నెల, ఎంత వారము, ఎంత సంవత్సరం ఇది వాడాలంటే యాజ్ లాంగ్ యాజ్ డిజైర్ మీరు ఐపల్స్ వాడొచ్చు. బట్ ఒకటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను ఇప్పుడు. ఏమంటే వెల్నెస్ ప్రోడక్ట్స్ కి అట్లీస్ట్ ఒక 3 నెలల 90 days 3 నెలల మీరు ఇది వాడితే డెఫినెట్లీ ఆ ఒక అబ్జర్ప్షన్ అవుతుంది మన ఒంట్లో, మన శరీరానికి ఆ ఒక ప్రోడక్ట్ అడ్జస్ట్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి మీరు అట్లీస్ట్ యాజ్ అ జనరల్ రూల్ ఒక 3 నెలల మీరు వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్, సపోజ్ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ప్రెగ్నెంట్ లేడీలో మీరు ఫస్ట్ 6 months 6 నెలలు మాత్రమే ఇది వాడాలి. 6 months తర్వాత ఇది వాడకూడదు. యాజ్ అ జనరల్ రూల్ నేను చెప్తా ఉన్నాను. సపోజ్ ఆ ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఇంకేమైనా ప్రాబ్లం ఉందంటే డెఫినెట్లీ మీరు 9th month వరకు ఇది ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. సిమిలర్లీ పాలు ఇచ్చే టైంలో, ఓకే, లాక్టేషన్ టైంలో, పాలు ఇస్తా ఉన్న టైంలో కూడా మీరు డెఫినెట్లీ ఐపల్స్ వాడొచ్చు. 30 ml 2 times మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ మంత్, మొదటి నెల అది వాడకూడదు. యాక్చువల్లీ బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ వాడకూడదు. సెకండ్ మంత్ నుంచి, రెండో నెల నుంచి అది వాడచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఐ హోప్ మై పాయింట్స్ ఆర్ క్లియర్. ఫైనలీ డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ అని ఉంది. ప్రతిరోజు 30 ml మార్నింగ్, పొద్దున్న 30 ml రాత్రి భోజనం తినే అరగంట ముందు యాజ్ అ జనరల్ రూల్ ఇది వాడాలి. బట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, లో కండిషన్స్ లో, లో బీపీ కండిషన్స్ లో, లో హిమోగ్లోబిన్ కండిషన్స్ లో భోజనం తినే అరగంట తర్వాత ఇది వాడితే మంచి బెనిఫిట్స్ లభిస్తుంది. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. సో లెట్ us go to the next product.